తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వరుసగా ఆలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడంతో తనిఖీల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ను కమిషనర్ ప్రశ్నించారు. 16 రిజిస్టర్లు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అంటూ తనిఖీ చేపట్టారు. బంగారు, వెండి ఆభరణాల రిజిస్టర్స్ పై కమిషనర్ ఆరా తీశారు. దాతలకు వెంటనే రసీదులు ఇస్తున్నారా లేదా అంటూ హనుమంతరావు పరిశీలించారు. ఇటీవలే ఓ భక్తురాలు సంతోషిమాత ఆలయానికి 7 ఏళ్ల క్రితం విరాళం ఇచ్చిన వెండి, బంగారు ఆభరణాల రసీదు ఇవ్వలేదని ఆరోపణలు రావడంతో కమిషనర్ హనుమంతరావు ఆరా తీశారు. దేవుడి అక్షింతల్లో పురుగులు, చీమలు ఉండటంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులు, జూనియర్ అసిస్టెంట్ల నిర్లక్ష్యాన్ని కమిషనర్ తప్పుపట్టారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కావద్దని హనుమంతరావు హెచ్చరించారు. దేవాలయ దుకాణ లీజుల్లో అక్రమాలపై సిబ్బందిని కమిషనర్ ప్రశ్నించారు. 14 షాపుల్లో కొందరు లక్షలాది రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ రెన్యువల్ చేయటంపై హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 4 దుకాణాలు ఖాళీగా ఉండటాన్ని కమిషనర్ ప్రశ్నించారు. సమగ్ర విచారణకు అసిస్టెంట్ కమిషనర్ కృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక రాగానే చర్యలు తప్పవన్న హనుమంతరావు ఈ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆకు పూజ అవన్నీ దాంట్లో ఆకు పూజ, శివాభిషేకం ఇవన్నీ రిసీప్ట్ తీసుకుంటారు. యూపీఐలో వచ్చినాయి సార్, అయినా కూడా క్యాష్ కాల్ తీసుకుంటారు. యూపీఐలో కూడా వచ్చిన రాయాలి కాబట్టి అది